దానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ చెప్పండి, వరదల్లో 15 మంది మృతి చెందినట్లుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నట్లుగా చూస్తున్నాం. మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి? వరదల పరిస్థితిలో ముఖ్యంగా మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దానికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా? స్వామి, హిమాలయ దేశం నేపాల్ ని ఆకస్మిక వరదలు అతలాకుతలం చేశాయి. టిబెట్ ప్రాంతం నుంచి ఒక్కసారిగా ఉప్పొంగినటువంటి బోటే కోసి నది పరివాహక ప్రాంతాలపై ఉచ్చుకుపట్టడంతో ఈ భారీ విధ్వంసం చోటు చేసుకుంది. రసువా, నువాకోట్ జిల్లాల్లో నదీ ప్రవాహం తీవ్ర నష్టాన్ని అయితే మిగిల్చింది. ఈ జల ప్రళయంలో పలు గ్రామాలు, హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థలు, స్థలాలు ఇవన్నీ కూడా కొట్టుకుపోయాయి. మొత్తం 384 మంది గల్లంతైనట్లుగా నేపాల్ అధికారిక యంత్రాంగం ధృవీకరించింది. బోటోకోసి తీర ప్రాంతంలోని నివాసాలు, వంతెనలు, రోడ్లు ఈ వరద నీటిలో పూర్తిగా మునిగిపోయాయి. నిర్మాణంలో ఉన్నటువంటి జల విద్యుత్ కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే ఇందా మీరు చెప్పినట్లుగా మొత్తం 384 మంది గల్లంతయ్యారు. ఏకంగా 105 మంది ఇందులో భారతీయ పర్యాటకులు, ఈ గల్లంతైనటువంటి 384 మందిలో భారతీయ పర్యాటకులు 105 మంది ఉన్నారు. స్థానిక నేపాలీలు 90 మంది, ఇతర విదేశాలకు చెందినటువంటి 186 మంది ఆచూకీ గల్లంతైంది. ఈ వరద సహాయక చర్యల్లో పాల్గొన్నటువంటి భద్రతా సిబ్బంది కూడా కొన్ని చోట్ల కొట్టుకుపోయినట్లుగా సమాచారం. అయితే ఈ టిబెట్ సరిహద్దుల్లోని దుర్గమ ప్రాంతంలో ఈ సైన్యం, ఈ విపత్తు నిర్వహణ బృందాలు గాలింపు చర్యలు అయితే ఒకసారిగా ముమ్మరం చేశాయని చెప్పొచ్చు. అయితే స్వామి, ఏదైతే ఈ వరదలకు ప్రధానమైనటువంటి కారణం టిబెట్ ఎగువ ప్రాంతాల్లో సంభవించినటువంటి భారీ వర్షాలు, హిమానీ నదం కరిగి ఒక్కసారిగా ఈ నీరు విరుచుకుపడటం, ఈ గ్లేసియల్ మెల్టింగ్ అంటారు, ఈ మడ్ స్లైడ్ అంటారు. వీటిని దీని కారణంగా ఈ ప్రళయం వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. వాతావరణ విభాగం ప్రాథమికంగా విడుదల చేసినటువంటి ప్రకటనలో ఈ అంశాలను పేర్కొంది. సరిహద్దు అవతల వైపు చైనా పరిధిలో కూడా తీవ్ర నష్టం వాటిల్లినట్లుగా సమాచారం అందుతోంది. నేపాల్ ఆర్మీ ఆధ్వర్యంలో రక్షణ చర్యలు అయితే కొనసాగుతున్నాయి. సహాయక చర్యల్లో పాల్గొంటున్నటువంటి హెలికాప్టర్లకు ఇంధన కొరత రాకుండా ఉండేందుకు రాజధాని కాఠ్మండు వెళ్లకుండా నేరుగా నువాకోట్ లోనే రీఫిల్లింగ్ చేసేందుకు 16,000 లీటర్ల ఏవియేషన్ ఫ్యూయల్ ట్యాంకర్లను కూడా ప్రభుత్వం అక్కడికి తరలించింది. అంతేకాకుండా ఈ వరదల దాటికి ముఖ్యంగా స్వామి, ఈ వరదల దాటికి పలు హైడ్రో పవర్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి. దీంతో దేశంలో దాదాపు 430 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయితే నిలిచిపోయింది. ఇది నేపాల్ మొత్తం జల విద్యుత్ సామర్థ్యంలో దాదాపు 12% పైగా ఉంటుందని చెప్పొచ్చు. అయితే తీవ్రంగా దెబ్బతిన్నటువంటి ప్రాంతాల్లో రసువా, నువాకోట్, దాదింగ్ ఈ జిల్లాల్లో అదేవిధంగా తిమురే, త్రిశూలి బజార్ ఇవన్నీ కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. త్రిశూలి నది పైన దాదాపు 6 వంతెనలు కొట్టుకుపోవడంతో పొఖారా, చిత్వాన్ ఈ పర్యాటక ప్రాంతాలకు రాకపోకలైతే నిలిచిపోయాయని చెప్పొచ్చు. గల్లంతైనటువంటి మొత్తం 384 మంది టూరిస్టుల్లో 291 మంది విదేశీయులు ఉన్నారు. వీరిలో 105 మంది భారతీయులు ఉన్నారు. 93 మంది నేపాలీలు ఉన్నట్లుగా కూడా నేపాల్ టూరిజం బోర్డు తాజా నివేదికలో స్పష్టం చేసింది. అయితే భద్రతా సిబ్బంది, కస్టమ్ అధికారులు కూడా గల్లంతయ్యారు. రస్వార్ జిల్లాలో సహాయక చర్యల్లో ఉన్నటువంటి 26 మంది నేపాల్ పోలీసులు, 7 మంది ఆర్మడ్ పోలీస్ ఫోర్స్ APF సిబ్బంది, మొత్తం 33 మంది ఈ వరద ప్రవాహంలో గల్లంతయ్యారు. తిమురే సరిహద్దు కస్టమ్స్ కార్యాలయానికి చెందినటువంటి 14 మంది సిబ్బంది కూడా వాళ్ళ ఆచూకీ కూడా దొరకటం లేదన్నది అధికారులు చెప్తున్నటువంటి మాట. ఇప్పటి వరకు అయితే 8 నుంచి 9 మృతదేహాలను ఈ సహాయక బృందాలు వెలికి తీశాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు భావిస్తున్నారు. మొత్తానికైతే టిబెట్ నేపాల్ సరిహద్దుల్లో ఈ నదీ ప్రవాహాల సమాచారం ఏదైతే రియల్ టైం సంబంధించినటువంటి సమాచార మార్పిడి లేదు. ఈ ముందస్తు హెచ్చరికల వ్యవస్థను కూడా మరింత పటిష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. భారతీయులు పెద్ద సంఖ్యలో చిక్కుకుపోవడంతో ఈ సహాయక చర్యలు
భారత్ నేపాల్ ప్రభుత్వాల మధ్య సమన్వయం కూడా అత్యంత కీలకంగా మారిందని చెప్పొచ్చు. ఈ పర్వత లోయల్లో ఇప్పుడున్నటువంటి హైడ్రో పవర్ ప్రాజెక్టులు ఆకస్మికంగా ఈ వరదల తాగడికి గురవటం ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా భవిష్యత్ మౌలిక వసతుల నిర్మాణాల్లో నదీ పరివాహక ప్రాంతాల ఆ భద్రతా ప్రమాణాలను పునఃసమీక్షించాల్సినటువంటి అవసరాన్ని కూడా ఈ విపత్తు స్పష్టం చేస్తుందని చెప్పొచ్చు. మొత్తానికైతే టిబెట్ పీఠభూమి ఎగువ ప్రాంతాల్లో ఈ మేఘ విస్ఫోటనం హిమానీ నద సరస్సులు బద్దలవటం వల్లే ఈ బోటి కోస్ట్ లో ఇంతటి ఉగ్ర రూపం కనిపించిందన్నది నిపుణులు చెప్తున్నటువంటి మాట. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.